అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం అంటే ప్రాణం పెట్టి మరీ తినేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. అందులో నేను కూడా ఒకదాన్ని. పాలు ఒక్కటంటే ఒక్క స్పూన్ కూడా వేయకుండా చాలా టేస్టీగా సేమ్ అన్నవరం సత్యనారాయణ స్వామి గుడికి వెళ్తే ఎలా అయితే ఉంటుందో ప్రసాదం అంతే టేస్టీతో అత్తయ్య తయారు చేస్తారు. దానికోసం ముందుగా 10 గ్లాసుల నీళ్లు కుక్కర్లో వేసుకొని నీళ్లు కొంచెం ఉడికినాక అందులో 2 గ్లాసుల బన్సీ రవ్వ, అదే ఎర్రనూక అంటారు కదా, ఎర్ర గోధుమ రవ్వ, అది వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్లో 3 విజిల్ వచ్చినాక ఆఫ్ చేసేసి ఇంకా వాటర్ ఉంటుంది, ఉన్న తర్వాత దాంట్లోనే మళ్ళీ బెల్లం వేసుకోవాలి. ఈ మిగిలిన ప్రాసెస్ అంతా అత్తయ్య చెప్తారు, చూడండి. వీడియో చాలా బాగుంటుంది. ఇప్పుడు బెల్లం ఏ క్వాంటిటీ తీసుకుంటున్నారు అంటే పావు కేజీ నోక్కి అంటే 1:3, పావు కేజీకి 3/4 కేజీ బెల్లం. చాలా అయింది. బెల్లం ఎక్కువ పడుతుంది. బెల్లమా వేసుకుని లాగేస్తాం. ప్రసాదం దిగులుగా వస్తుంది. ఇలా కనిపిస్తుంది మనకి. ఓకే, తీసుకోవచ్చు. సిమ్లో చేసుకోవాలా మొత్తం? ఓకే. మాట వచ్చినా అంటే కంప్లీట్గా చిక్కబడినంత వరకు చేయాలా? అయిపోయిందని ఎప్పుడు తెలుస్తుంది మనకి? అయిపోయింది. జిగురు చూసుకుంటే మనం అనుకుంటే ఎలా బెల్లం జిగురు వస్తుందా లేదో చూసుకుంటే సరిపోతుంది. ఓకే, అయిపోయింది. నెయ్యి వేసుకొని మళ్ళీ ఇంకోసారి తిప్పుకోవాలి. ఓకే, మళ్ళీ నెయ్యి వేసుకుని మళ్ళీ ఇంకోసారి తిప్పుకోవాలి. అలా మన ఇష్టం ఎంత నెయ్యి వేసుకున్నా బాగా. నెయ్యి ఎక్కువ పడుతుందా? నెయ్యి పడుతుంది. నెయ్యి బెల్లం పావు కేజీ నోకు వేసుకోవచ్చు నెయ్యి. ఓకే, అయిపోయింది. ఓకే, నెయ్యి అంతా నిన్న రెడీ చేసుకున్న నెయ్యి, ఫ్రెష్ నెయ్యి. కాజు, కిస్మిస్, బాదం, యాలకుల పౌడర్. యాలకుల పౌడర్ ఎంత? 1 స్పూను. చాలా. సూపర్ స్మెల్ వస్తుంది. మంచి కలర్. చూసారు జిగురుగా ఉంటుందా? చాలా జిగురుగా వస్తుంది. సత్యనారాయణ ప్రసాదంలా వచ్చింది. ఉంటుంది. చాలా జిగురుగా వచ్చింది. ఇది దేవుడు పెట్టాక 2 రోజులైనా 3 రోజులైనా తినచ్చు. బయట చేసుకున్నా పర్వాలేదా? ఈ కాలం పర్వాలేదు, చలికాలం ఎండాకాలం అయితే కొంచెం పర్వాలేదు. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకో, ఓన్లో పెట్టుకోవచ్చు, మళ్ళీ వేడి చేసుకోవచ్చు, తినచ్చు. ఓకే, వేడి అయితే ఇంకా బాగుంటుంది. పాలు అసలు వేయకూడదు లేదు కనుక పాలు వేస్తే మట్టికి కొంతమంది ప్రసాదం కన్నా పాలు వేయాలి అంటారు. ఇలా రాదు ప్రసాదం. అదేంటంటే దిమ్మదిమ్మలుగా తోడుపోయినట్టు ముద్ద ముద్దగా పడుతుంది అనమాట. ఓకే, అది దానికి దీనికి తేడా.
పాలు ఎట్టి పరిస్థితుల్లో వేయకూడదు. చేసేయండి. కలర్ వేసుకోకుండా ఉంటాయి కదా, బ్లాక్ కలర్ బెల్లం వేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. ఈ కలర్ వస్తుంది మీకు, ఈ కలర్ వస్తుంది ఈ కలర్ వస్తుంది మీకు. ఓకే, మామూలుగా మనం బయటని ఈజీగా కొనేస్తాం వైట్ది కదా, అది మంచి తెల్లగా ఉండే బెల్లం చాలా తెల్లగా ఉండదు అనుకుంటాం, కానీ అది బాగుండదు, షుగర్ లాగా ఉంటుంది. ఓకే, ఇది పైన కొద్దిగా గార్నిషింగ్ చేసుకుంటే నీట్గా బాగుంటుంది. కేజీకి 4 కేజీలు బెల్లం వేసుకోవచ్చు, వంతుకి 4 వంతులు వేసుకోవచ్చు. ఓకే ఓకే ఓకే, చూడండి మంచి కలర్ఫుల్గా కనబడుతుంది. అద్దరిపోయింది. ప్రసాదం రెడీ అయిపోయింది కదా, అమ్మవారికి స్వామివారికి నైవేద్యంగా సమర్పించుకుందాం. ఇంతే సింపుల్ అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఈ ప్రసాదం తప్పకుండా మీరు ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది.